బద్మాషి ఓయ్ బద్మాషి బద్మాషిగా బద్మాషి ఏమైందే ముసల్లానా రాత్రి తాగింది దిగలేదా? గుద్దుతే గూనె పెంక లెక్క వలుగుతుంది ఈపు. తాగుడికి కూడా అంటానేమేంది, నేను తాగుతాను లెక్క కనబడతానా? మరి ఎవరు వెళ్తున్నావే బద్మాషి బద్మాషి అని? గా మల్లక్క మనవరాలు సెల్లులో చూపించిందే బద్మాసు కొత్త సినిమా. ఈ నెల 6 తారీఖు నాడు రిలీజ్ అవుతుందట. ఫుల్ జోకులున్నాయి. దొంగలకే దొంగతనం చేస్తారటనే. అవ్వా ఏం సిద్ధాంతరమే. ఆ పోరు పెట్టింది మొత్తం అంత సేపు అయినా కానీ నాకైతే ఇవన్నీ వచ్చినాయి దౌడలు. అంతే నానే. అవు మళ్ళీ సినిమాకి పోదామా మరి? పోదామయ్యింది. కొత్త ఫోటో దిగాలి మళ్ళా. నా పెంచిన పైసలు రేపేళ్ళుండి పడతాయి. 6 తారీఖు వరకు నేను అన్ని రెడీ పెట్టుకుంటా. ఎట్లా చేసి ముదుగాల రోజు మొదటి సీట్లో కూర్చొని ఫస్ట్ మనమే చూద్దాం. వినబడదా? అవును గాని టైటిల్ ఎందుకు గిట్లుంది? టైటిల్ ఎందుకు ఇట్లుండదంటే టైటిల్ బొర్రను చూసి భోజనం పెట్టాలి. వాళ్ళు నిజంగా బద్వాసులు కాబట్టి ఆ టైటిల్ పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా బద్వాస్ చేసాలేవా? కాలేజీకి వస్తున్నాను అని చెప్పి అక్కడ సోపతి గారితో సినిమాలు చూసుకుంటా. అవును తాత తీసుకొని పోదామా సినిమాకి? చీకా ముసలాడు ఎందుకు? అందరు సినిమా చూస్తారు, నన్ను చూస్తాడు మళ్ళా. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నావు? 6 తారీఖు అటనే. అందరి చెవులలో ఇదే ముచ్చట మోగుతుంది, అందరి నోళ్ళలో ఇదే ముచ్చట మోగుతుంది. ఏమైనా ఇట్లా చూసుకుంటుంటావు కానీ ఏం సినిమా నడుస్తుంది, ఎక్కడోళ్ళు చెప్తారు, అలా భాష ఎట్టున్నది, అలా పద్ధతి ఎత్తున్నది, ఏదన్నా చెప్పినవా? ట్రైలర్ చూసా గింత ఊగుతున్నావు, ఇంకా సినిమా చూస్తే ఏమైతావో ఏమోని గదే ఉన్నది. నాకైతే పానం అటు ఇటు అంటుంది. 6 తారీఖు ఎన్నడు వస్తుందో, పింఛన్ కోసమన్నా గంటగానం ఎదురు చూడలే. ఈ 6 తారీఖు ఎప్పుడు వస్తుందా అని చూస్తాన్నా. ఊరికే పెట్టమంటే పాడింద వాటర్ పాస్ వాటర్ సాయిగా ఊరికేం పెట్టాలి అంటుంది మళ్ళీ మనవరాలు. టైలర్ అయితే మంచిగా ఉన్నది చూడే. ఓ ముసల్దానా, నువ్వు బద్మాషి బద్మాషి అంటున్నావు. ఇప్పుడు యాదికి వచ్చిందే, మా దోస్తులు చూసిరు గా బద్మాషుల సినిమానా? అవు మళ్ళా ఏ చూద్దాం. ఏ తీసుడు కాదు, ఇగో మళ్ళీ మనవరాలు ఊరికే అడిగితే ఇసుకుంటుందని దానికి తెలియకుండా దాని పోనెత్తికొచ్చిన గిండ్ర పెట్టే మళ్ళీ చూద్దాం. అమ్మ ముసల్దానా, నువ్వు మామూలు దానివి కాదే. మళ్ళీ ఏం తెలియనట్టు కొంచెం పెట్టాలి. ట్రెండింగ్లు ఉందట కదా? అంతేనా? అందరు అంటాండ్రు. ట్రెండింగ్ ఉండబట్టే నువ్వు చూసినవుతి. చూడు అమ్మో అబ్బాయో ఈ కర్ర మొత్తోడు చూడే ఎంత ఘోరంగా చెప్తాండో. అమ్మ ట్రైలరే ఇంత కామెడీ ఉంది, సినిమా చూస్తే ఎట్లనే? ఎట్లా చేసి సినిమాకి పోదాం. సరే గాని ఇక బద్మాషుల టీము నువ్వు ట్రైలర్ చూసా గింత ఆగమవుతున్నావు. ఆ బద్మాషుల టీం మన కరీంనగర్ వస్తున్నారంటనే. అత్తారా? నిజం చెప్పే నేను వచ్చి చక్కెర వద్దు ఇప్పుడే. అవును, చక్కెర కాదు బెల్లం పెట్టక అంతే, నిజంగా వస్తారంట. అత్తారా? పోదాం పాయ. మరి ఎక్కడికి? వాళ్ళే వస్తారంట. మన కీర్తన తీసుకురాబోయింది. కీర్తన తీసుకురని పోయిందా? సరే మరి పోదామా? లచ్చ వరకు నేను కొంచెం సింగారించుకొని. ఇగో నా పూలు మంచిగా ఉన్నాయి చూడు. మంచిగా ఉన్నావు. ఎంతైనా బద్మాషులు ముందు కూడా మనం కూడా బద్మాష్ చేసా, లేకపోతే ఎట్లుంటది మళ్ళా? సరిపోయినావు. అవు కానీ ఎట్లా చేసి వాళ్ళు కర్మ రచ్చిరన్న కదా, నన్ను పోయి తీసుకుపోయి వాళ్ళకి కలిపియారా? అదే ట్రైలర్ చూసా గింత ముడుతున్నావు. ఇక బద్మాషుల టీం కరీంనగర్ వచ్చినట్టు ఏం చెప్తావేమో, కొద్దిగా సప్పుడే కుండు. నువ్వు సప్పుడు చేయకుండాకుంటే సప్పుడు చేయకనే ఉంటా. వాళ్ళు వచ్చినాక గజ్జలు కట్టుకొని ఎగురుతుంది దప్పు పట్టుకొని. నీకేం తెలుసు సాల్తీ అనబడుతుంది. అవు అత్తారు చూడు. అయ్యి గల్లింది గచ్చ అందరు ఒకటి తీరు బట్టలు వేసుకొని వస్తారు. మరి బద్మాషులు అంటే గట్లనే ఉంటారు. మరి మా ఇంట్లో ఉన్న బద్మాషి ఏంది 3 తీర్లు వేసుకుంది. ముసల్దానా నాకే 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 చెప్తున్నా. ఒకటే కాదు, ఇంట్లో కూడా ఒక అమ్మాయి ఉన్నది. సరిగా చూడరా నీ పెళ్ళం చూసుకోవా? ఇక్కడ కూడా దెబ్బరిచ్చిందిరా. పార్కులో కూడా ప్రశాంతంగా కూడా వెళ్తాను. హలో హాయ్. హలో నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. అమ్మో నిజంగా బద్మాషులు చూసిన వాళ్ళే మస్తు మంచిగా అనిపించింది. కానీ ఇట్లా బయట చూస్తే ఏంది అంతా గుండెగాళ్ళ లెక్క ఎంటకలు పెంచుకున్నావు. ఈ కట్టింగ్ ఏంది, ఈ వేషం ఏంది? ఈయనైతే ఇప్పుడు చల్లారిపోయిన బొగ్గు లెక్కనే ఉన్నాడు. ఎండగా తిరిగిన కదా పోసేవా నల్లగైనా. అగో గీని నేను చెప్పలేదా మొద్దుడు కింద బొత్తు పెట్టుకోనని? ఇగో గీ వీళ్ళందరూ చూస్తున్నకు భయం అవుతుంది. ఇగో మీరు కర్మ వచ్చిందన్న వాళ్ళే మస్తు సంబరమైంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కొద్దిగా భయం అవుతుంది. ఎందుకు? ఎట్లున్నారే? కొద్దిగా నీకన్నా బెటరే. పోసావా పోసావా? అమ్మాయి బాగుంది. పోసావా? ఎవరు లే కోసం టేషాలు వేసినాం అనుకో మంచిగా ఉంటది. నా మనవరాలు చెప్పొచ్చు కదా. ఎవరు ఏడబడతారో ముట్టుకోకుర్రి. నా మనవరాలు పేరు మనిష గాని
ఇగో మీరు రాకరాక మనీషా మహేష్ మనీషా మహేష్ మనీషా మహేష్ ఇగో మీ అందరు బద్మాష అంటే ఓకే ఒక రీతే మరి గీ ఆడవాళ్ళ కూడా ఉంది కదా గీవెను కూడా బద్మాష ఆడల్లో కూడా బద్మాషులు ఉంటారు పోసావా మీరే పెద్ద బదమాషులు, ఆడోళ్ళే పెద్ద బదమాషులు. మా ఊళ్ళో నేనే బద్మాష అనుకున్నా, నువ్వు కూడా బద్మాషవేనా? ఇంకొకరు కూడా ఉన్నారే. అవు గాని మీ అందరు బద్మాషులు అందరిని ఒక కడ చేర్చిన అసలు బద్మాష ఎవరు? ఓ నువ్వేమంటావు నాకు అర్థమైంది పోసావా. మా డైరెక్టర్ బద్మాష్ గురించి అడుగుతున్నావు కదా, పిలువురా రే పిలువురా. సార్ ని బద్మాష్ బద్మాష్ అంటే మస్తు సీరియస్ అవుతాడు, అట్లా ఎందుకంటారు? సీరియస్ అయితే ఈడ మంచి మంచి దవాఖానాలు ఉన్నాయి, సీరియస్ అయితే అన్న కేసుకోవచ్చు అంబులెన్స్. మనమే జోకులేస్తా. ఊకే ఏ ముసల్దాన ఊకే వాళ్ళు బద్మాషులు అంటే ఫీల్ అవుతారే. గత ఫీల్ అయ్యేటోళ్ళు అయితే బద్మాషాలని ఎందుకు అనిపించుకుంటారు, ఇక మళ్ళీ ఇక పేరు కూడా దాచుకున్నారు మనీషా. బద్మాషాలు విలువ. మనీష్ ఎక్కడ మనీష్ సర్లే గాని ఇగో గిట్లా నువ్వు వేషాలు వేసిన అనుకో మంచిగా ఉండదా? ఊకోయే వాళ్ళు రాక మన కరీంనగర్ వచ్చిర్రు. ఏంది రాక మరి ఇది వచ్చిందని పక్క పని నిలబెట్టుకుంటా సిగ్గులేదు గింత కూడా. అవు గాని పెద్ద బద్మాష్ అన్నారు ఏరి. అవును పెద్ద బద్మాషాలు విలువ. పిలువురా. ఇగో ఇట్లా ఒక్కొక్కరు పిలిస్తే మా సార్ రాడు గాని మనమంతా కలిసి ఒకే తీరుగా పిలుద్దాం, ఓకేనా? గడి చూడు ఓ డైరెక్టర్ సారు పోసావా పిలుస్తుందా? పోసావా పిలుస్తుందా? ఇగో మామూలు బాంచను నువ్వేనా వీళ్ళందరికి పెద్ద బద్మాషివి? బద్మాషి కాదండి, ఈ బద్మాషులు అందరూ తయారు చేసిన డైరెక్టర్ ఎవరన్నా మంచి మంచి వాళ్ళని తయారు చేస్తారు కానీ నువ్వేంది బద్మాషులను తయారు చేసినావు? ఇప్పుడు ఎట్లా అనిపించింది ఇలా చూసి నవ్వుతుందా లేదా? నవ్వత్తంది కానీ నిన్ను చూస్తేనే. అయ్యో డైరెక్టర్ పడిపోయాడు. ఇంటికాడ తాత ఆగమైతాడు, ఆగవే. ఏం కత్తి ఇవాళ రేపు పోసావా నీకు ఒక మాట చెప్పాలి, మా డైరెక్టర్ సింగిలే. ఇంక్లూడింగ్ మీ. చూసుకో ఎందుకు పిల్లగాడు. బాబాయ్ మా ముసల్లాన్ని చూసినావా, ఎర్రచీర కట్టుకుంది. ఏది ఇక మన గోసి పెట్టుకొని టిక్క టిక్క నడుతుంది గామేనా? ఆమె మీ ముసలామే ఆమె? అవును. ఆ, ఏ? మీరు చూసారా? ఇగో మా బద్మాసులతో ముచ్చట పెట్టుకుంటావు అక్కడ ఉన్న తీసుకుపోతారా? అంటవేందే అది ఎడవేంది పెద్దది ఇంకోటి ఉందా? అరే ఇంకో మనోళ్ళు పిలువు పోసావా. కసంటిదే గాని వామ్మో, సాగరే మెలకలు తిరిగిపోతున్నారు. సాగరే అట్టే ముట్టినావు. నేను మీ అందరి కోసం ఊరంతా ఎదుగుతా అంటే మీరు అందరు ఇక్కడ ఉన్నారా? వామ్మో, నా కోసం వెతుకుతున్నావా? ఓ ముసల్దానా, ఎంత బద్మాషులు అయితే మాత్రం నిలబెట్టి మాట్లాడతావా? అనే కూసబెట్టు. కూసోండ్రి మీరు కూడా, కూసో పిల్లగా కూసోయే. సింతలేని సిపాయిలు సిల్లరలేని బిచ్చగాళ్ళు. ఇగో మీరు అందరికి ఇట్లా కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది కానీ అవు గాని పిల్లగా ఇంత పెద్ద సినీ పరిశ్రమల గంత పెద్ద పెద్ద స్టార్లు ఉండంగా గాలని ఇడిచిపెట్టి మిమ్మల్ని బట్టే ఎందుకు తీసిండికి సినిమా? ఇంకా నన్ను అడుగుతావు, మా డైరెక్టర్ గారిని అడుగు. అవు ఈ అద్దాల పిల్లగాడే కదా. సో ఇలానే పెట్టి ఎందుకు తీసినావని క్వశ్చన్ అంతేనా? ఈ సినిమా ఒక గ్రామంలో జరిగే కథ అన్నమాట. సో గ్రామంలో జరిగే కథను ఒక స్టార్ను తీసుకొని పెడితే ఎట్లుంటది, కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్గా అంటే ఏమంటారు దాన్ని, సహజంగా ఉండదు అనమాట. సో నా సినిమా నేను రాసుకుంది ఏంటంటే సహజంగా తీయాలి. ఊర్లో ఉండే మనుషులు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ నుంచి ఒక కథ రాస్తే ఎలా ఉంటుందో అట్లా ఉండాలని నా డిసిషన్ అనమాట. సో దానికోసం స్టార్లకు పోకుండా మీరు అన్నట్టు స్టార్లతో కూడా పోవచ్చు, కానీ నేను అనుకున్నది రాదు అందులో. ఈయన ఒక ఇంతకుముందు సినిమాలు చేసిండు కదా, ఈయన ఇంతకుముందు సినిమాలు చేసిరు అనేది గుర్తుకొస్తుంటుంది అనమాట. సో అందుకోసము కొంచెం కొత్తగా న్యాచురల్గా సహజంగా రావడానికి కొత్త వాళ్ళతో ట్రై చేసిన అనమాట. సో సినిమా బాగా వచ్చింది, వీళ్ళు బాగా చేసిరు, నా దగ్గర ప్రూవ్ చేసుకున్నారు. రేపు జూన్ 6వ తారీఖు రోజు మీ దగ్గర కూడా ప్రూవ్ చేసుకుంటారు వీళ్ళు. సరే, మీ డైరెక్టర్ చెప్పింది 100% నేను ఒప్పుకుంటా. కంటెంట్ ఉన్న సినిమాలు ఆడితే అది కూడా ఒప్పుకుంటా. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీకు ఎలా అనిపించింది? అది నాకన్నా మావాడు తిరుపతి గారు చెప్తే మంచిగా ఉంటుంది. పనిలేని పకీరులు డైరెక్టర్ గారు చెప్పింది నిజమే చిన్ను. ఎందుకంటే ఇప్పుడు ఈ బద్మాషులు అనే కథ ఏంటంటే మన ఒక పల్లెటూరులో జరిగే కథ. ఇప్పుడు బద్మాషులు ఎట్లుండాలి, బద్మాషులు ఉన్నట్టే ఉండాలి, నా లెక్క మనం లెక్క ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లను తీసుకొచ్చి పెడితే బద్మాషులు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి మేము అప్కమింగ్ సినిమాలు కొన్ని సినిమాలు చేసినాం కాబట్టి కెమెరా అంటే తెలిసి ఉండాలి,
మనకు స్క్రిప్ట్ ఏదైనా ఇస్తే అర్థం చేసుకుని డైలాగ్ చెప్పేటట్టు ఉండాలి, కానీ కొత్త ఫేసులు ఉండొద్దు, కొంచెం తెలిసిన ఫేసులు ఉండాలని చెప్పి మమ్మల్ని తీసుకున్నాను అనమాట. ఈ బద్మాషుల సినిమా నువ్వు చూసిన తర్వాత ఖచ్చితంగా అబ్బా నిజంగా ఈ కరెక్ట్ బద్మాషులే, డైరెక్టర్ గారు చెప్పింది నిజమే అని నువ్వు కూడా నమ్ముతావు అనమాట. ఈ కథకి మేమే అవసరం అనమాట. సినిమా చూసినా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా సగం అంత అర్థమైంది. చూసినా పోషాకు అర్థమైంది. ట్రైలర్ చూసాం సార్, చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఫన్ క్రియేట్ అయింది, చాలా కామెడీ ఉంది. సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. మనీషా, చిన్ను, మీరు సినిమా చూసినాక నాకు ఫోన్ చేయాలి. 100%. ఏ సింతలేని సిపాయిలో సిల్లరలేని బిచ్చగాళ్ళు. పనిలో పని నెంబర్ కూడా తీసుకుంటా ఏంది? గుర్తు చేసినాం సార్. ఫోన్ నెంబరా? ఇగో మా ముగ్గురిది ఒకటే నెంబరు, మళ్ళా 3 అంకెలే, 1 2 సున్నాలు నొక్కు. మా ముగ్గురి లేవలవన్న దగ్గర ఉంటే లేవడతాం. 1 2 సున్నాలా? వద్దులే పోసేవా, మనకు అంత పెద్ద నెంబర్ వద్దులే అమ్మా. ఆ నెంబర్ కి మనకు కొంచెం భయం ఏంటి? అదే మరి బర్రెని చూసి గడ్డేయమన్నారు. జర నన్ను చూడు, ఇక్కడ నెంబర్ అడిగే ముంగట వినబడ్డదా? ఇంకా బద్మాశేషాలు బయట వాళ్ళ దగ్గర నడుస్తుంది. నేను కూడా నీకన్నా పెద్ద బద్మాషిని. పోలే ఉన్నాడు కానీ వేరే దుకాణం పెట్టుకున్నమాట. ముసల్దానా ఎప్పుడు గిరే సోదానే, వాళ్ళు వచ్చిన పని ఏంది, నువ్వు చేసేదేంది? సినిమా గురించి ముచ్చట్లు అడిగి. ఇగో మర్చిపోయినుల్లా, మనం సినిమా ముచ్చట్ మాట్లాడుకుందాం. ఇక చెప్పుంది సార్, మీరు ఎంత కట్టపడ్డారు, మీ కట్టం అంతా ఏమైపోయింది ఈ సినిమా చూసినాక, అంటే టైలర్ చూసినాక? కట్టం ఎందుకుంటుంది, ఇట్టపడ్డ వచ్చినాక. కాకపోతే కట్టం ఏడైందండి నాకు, మా అవ్వ మా బాబును అప్పిస్తేందుకు కట్టం అయింది తప్ప సినిమా తీస్తానికి ఏం అనిపించలే. ఎందుకంటే ఇష్టపడి వచ్చినా కదా సినిమా ఇండస్ట్రీలోకి. సినిమా తీసేటప్పుడు ఏం రాలే, ఎందుకంటే నా సినిమా, నేను తీసిన సినిమానే కామెడీ సినిమా, అందరు నవ్విస్తాను తీసిన. వీళ్ళు షూటింగ్ చేసేటప్పుడే అందరు నవ్వించేది, దానిలో నేను కూడా పడి నవ్వి ఆ కష్టాన్ని అనేది కొంచెం, ఇది కూడా నేనే పెట్టినా కాబట్టి ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసిరు వీళ్ళు. కష్టం అదే ఇంతే తప్ప ఏం లేదు. ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికే కష్టమైంది. నేను బీటెక్ అయిపోయి నాకు 4 years తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. బీటెక్ అయిపోగానే చెప్పిన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అన్నప్పుడు మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళని ఒప్పించడానికి ఒక 4 సంవత్సరాల టైం పట్టింది, తర్వాత వచ్చిన. అదే కష్టం, మిగతా అంతా హ్యాపీగానే ఉంది. అవుగాని ఇంతకీ మీ ఆవిడని తీసుకురాలేదేంటి సార్? నాకు పెళ్లి కాలేదుగా. ఈ బద్మాష్ కథలే అద్దు, సినిమాలు ఉన్నదిగా. ఓ సినిమాల ఆవిడ గురించి అడుగుతున్నావు. మా ఆవిడ కొంచెం కూరగాయల మార్కెట్ పోతుంటే పంపించిన. మస్తు భయపడతారు. అవన్నీ కాదు, బయటకు వచ్చి గిట్ట బిల్డప్ ఇస్తారు కానీ అండ్రిగో దాన్ని కూర్చోవసుకుంటారు. పోసావా, పెళ్ళాన్ని చూస్తే అందరూ పడుతుంది కానీ చెప్పరు బయటికి. అంతే మరి. చైలర్లో మా చూసిన బిడ్డ దాన్ని కూర్చోవసుకుంటాడు కదా. పెళ్ళం అంటే భయపడాలి పోసేవా, లేకపోతే మనకి ఫుడ్ పెట్టదు. పోలీస్ స్టేషన్ లో పైసలు అడుగుతున్నాడే. పోలీస్ స్టేషన్ లా మరి కావాలిగా మన మూతకి. చిత్రమే పాడుపడ్డది, అందుకనే మంచి టైటిల్ పెట్టినవయ్యా. బద్మాషులను మంచిగా పెట్టినావు, నేను ఏమో అనుకున్నా కానీ. అవు గాని నాకు ఒక డౌట్, ఇక నచ్చ అనరాదు కానీ, ఇప్పుడు ఈ సినిమాకి అడ్డం ఒక్కెత్త అయితే మీ అవ్వయ్య నొప్పించి ఒక్కెత్తయిందా అంటే అద్దన్నారా? ఆయన సంగతి ఓకే గాని మరి మీ ఆయన సంగతి చెప్పు. మరి మన ఇద్దరి మధ్యలో కూర్చున్నాడుగా, నువ్వే అడుగు మరి. ఆల్రెడీ ఒక దాంతో చచ్చిపోతానా, మళ్ళీ మాకు సినిమాలో ఇంకొక దాంతో చచ్చిపోతానా, ఇక మళ్ళీ ఇంకోళ్ళు ఎందుకు నాకు, ఇక ఉన్న దాంతో సరిపెట్టుకోక. చెప్పు పోసావా. అవు గాని మీ అందరి పేర్లు ఏం పేరు, మరి సినిమాలు ఏమని పిలిచిండ్రు? ఇగో నా పేరేమో విద్యాసాగర్. ఏ కూసోరు కూసోరి కూసోరా అని అడుగుతా కదా. ఇగో నువ్వు చెప్పు ముందుగా. ఇగో నా పేరు విద్యాసాగర్, నేను ఇలా ముత్యాల క్యారెక్టర్ చేసిన. ఇగో నాకు పెళ్ళంగా చేసింది, ఇక ఇలా కటింగ్ చేస్తా, పైసలు ఇస్తేనే చేస్తా. వినబడ్డదా? ఎండాకాలంలో చెప్పు తిన్నరా, అన్ని పేర్లు ఈడుతూ పెట్టుకొని కటింగ్ చేస్తారట. పనిలో పని కత్తరి, వీళ్ళు కూడా కత్తరించారు బాగా. కటింగ్ చేయాలా? ఇలా సౌర లెక్కనే ఉన్నాయి కదా. సౌరాలు లెక్క కాదు, ఇలా నిజంగా ఇంటికెళ్ళే. అవునా, నిజంగా ఇంటికెళ్ళేదా? ఇది నా జుట్టే సార్. ఇది ఒకటి ఎప్పుడు నా ఎంబడి దయ్యమల తగులుకుంటది. పోషావా బాంచన్, నమస్తే. నమస్తే. కాదు, ఇలా పోయేటోళ్ళని ఆపినావు, వాళ్ళని ఏమన్నా మందలిస్తావా మళ్ళీ పోమంటావా చెప్పు. అడుగుతా, అందరినీ తర్వాయి కొద్ది అడుగుతా. నీ పేరు ఏం పేరు బిడ్డ? నా పేరు జీన్. జీనా? పేరు మంచిగానే ఉంది కానీ నువ్వే గుండెగాని లెక్కున్నావు. నా పాత్ర పేరు నరేందర్. ఆ నరేందర్ ఏం చేసిండో తెలుసా?
ఇక టైలర్లు అయితే మరి ఏం కనబడ్డావు, అందరి మొక్కలు ఒక తీరే ఉండే సమర్కాకులోలే ఏర్పల్లే. ఆ, అదే ఆ నరేంద్ర ఏం చేసినో తెలియాలంటే జూన్ 6వ తారీఖు నాడు సినిమాలో చూడుండ్రి థియేటర్లకు వెళ్ళి. ఆ, మరి నువ్వు కూడా వస్తావు కదా మాతోటి, వచ్చుడే ధూమ్ధామ్ చేసుడే. చేద్దాం ఆ. మరి గైనే ఇగో లెక్కనే చూస్తాండి అప్పటి నుంచి నన్ను. నా పేరు అంజయ్య. నేను దీనిలో యాదయ్య అని క్యారెక్టర్ చేసిన. గీ బద్మాసులు చూడు మమ్మల్ని నన్ను మస్తు సతాంచిన ఈ సినిమాలో. నువ్వు చూస్తే తెలుస్తుంది. అవునా, మరి గా కర్ర ముద్ద అయిన పేరు? నా పేరు శ్రీనివాస్ ఇంజపల్లి అంటారు. ఇక సినిమాలో మా డైరెక్టర్ సారు నాకు గణపతి అనే క్యారెక్టర్ ఇచ్చిండు. అబ్బా, మంచి పేరే పెట్టి. పేరుకు తగ్గట్టుగానే నా మీద మంచి పంచి ఉంటది. ఇక పంచి ఏందో తెలవాలంటే 6వ తారీఖు నాడు సినిమా టాకీస్లకు వచ్చి చూడు సినిమా. ఇగో నీకు కూడా టికెట్ నేనే తీసుకుంటే ఇద్దరం పోదంతా. నాకు ఆధార్ కార్డు ఫిరియే, టికెట్ ఇయ్యరు. అవు పోషమ్మా, ఆయన అడిగినావు, ఈయన అడిగాను, లాస్ట్ గణపతిని కూడా అడిగాను. మరి నన్ను అడగలే. సర్లే, నువ్వు అడగకుండా అయితే నా గురించి నేనే చెప్పుకుంటా. ఇక గో, ఇది నా పేరు మనోహర్. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ప్రకాష్. మొత్తం నేను చెప్పాను. ఇక్కడ మీరు 6వ తారీఖు సినిమా చూస్తే నా క్యారెక్టర్ ఏందో మీకు తెలుస్తుంది. ఓరి బద్మాసి, గందుకనే మీకు బద్మాసి అని పెట్టింది. కానీ నేను ఎందుకు అడగలే తెలుసారా? తెల్లగా కురుసాగున్నావు, స్పెషల్ గా అడుగురా. ఇగో ఏ నా ఫోన్ నేను చూస్తావు గడి జరుగు. ఇక అవు గాని మరి నువ్వన్నీ ఏం చెప్తావు? చెప్పినా కదా ఇప్పుడే. కొద్దిగానే చెప్పినావు, మొత్తం చెప్పరా? మొత్తం చెప్తే సినిమా ఎట్లా చూస్తావు? సినిమా చూడాలి కదా నువ్వు. అందుకే జూన్ 6వ తారీఖు చీరాలకి ఏమంటావా? ఇగో అందరి గురించి చెప్పిరు గాని మరి నీ గురించి చెప్తలేవేంది బద్మాసి? చెప్పవాటో నా గురించి పోసావా? చెప్పావా మరి? మనీషా చిన్ను, నా పేరు మహేష్ చింతల. ఒరిజినల్ నేము. సినిమాలో మాత్రం తీట తిరుపతి. చింతలనా బొంతలనా? చింతల. తీట తిరుపతి అంటే సినిమాలో నా పేరు తీట తిరుపతి. మంచిగా పెట్టావు బిడ్డ. బోళ్ళని చూసి భోజనం పెట్టాలన్నట్టు గణపతాన్ని పెట్టినావు. తీట లెక్కలు చెప్తాడు కాబట్టి తీట తిరుపతాన్ని పెట్టినావు. ఇగో మరి ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు చీరాలు. మైకి మీరే చెప్తారా? నేను చెప్తాను. పోసావా? అయ్యా, నా పేరు చీరాలు కాశవేన. కాశవేనా? కాశవేన చీరాలు. నాకు నాగయ్య గౌడు. తాళ్ళు ఎక్కుతారు చూసినా, ఇట్లా తాళ్ళకి తెల్లగలు పోతారు. ఆ క్యారెక్టర్ ఇచ్చిండు. ఏంది కళ్ళు అమ్ముతావా? మరి నాకు పోతావా 2 సీసాలు? నీకు 2 సీసాలు 3 సీసాలు పోతా. వాళ్ళు నన్ను పెట్టే ఇబ్బంది చూడు. నువ్వు జూన్ 6వ తారీఖు నాడు నా సుక్కలు చూపించి రాళ్ళు. సుక్కలు చూపించిర్రా? ఎందుకు చీకటి ఎక్కినావా తాళ్ళు? లేదు, పొద్దున్న దాకా ఎక్కిన. పొద్దున్న దాకా ఎక్కితే మరి సుక్కలు ఎట్లా చూపిస్తారు? నీ ముచ్చడు సలాగుంటా. గివే బద్మాషి మాటలు మాట్లాడద్దు. అందరు బద్మాషులు లెక్కనే ఉన్నారు. ఇగో పిల్లగా, మొత్తానికైతే మీ బద్మాషి వాళ్ళు అందరు బద్మాషి లెక్కలే ఉన్నాయి. అందుకే మమ్మల్ని పెట్టి సినిమా తీసి. అవు మర్చిపోయినా. మరి గీ పోరిని అడగలే. నువ్వు చెప్పరా? అదే తెల్ల పోరి. కన్ను ఇక పోషవా, నువ్వు అడిగినావని చెప్పడం కాదు కానీ నా పేరు దీక్ష. ఈ సినిమాలో అయితే ఈ ముత్యాలకి వైఫ్ క్యారెక్టర్ చేసిన, అంటే పెళ్ళాం క్యారెక్టర్ చేసిన. ఈయన చేసే బద్మాషి పనులు అన్నీ ఇన్ని కావు తెలుసా. అసలు ఎట్లుంటుంది అంటే ఇంటికి వచ్చినాక గట్లుంటుంది. ఇవన్నీ నువ్వు చూడాలి అంటే నేను మాటల్లో చెప్పలేను. మా డైరెక్టర్ సార్ మాతోనే ఉన్నారు కాబట్టి మేము ఏమి చెప్పము. సో జూన్ 6వ తారీఖు అయితే థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడాలి. అప్పుడు ముత్యాలు తీట తిరుపతి ఏం చేశారో మళ్ళీ నువ్వే చెప్పాలి వాళ్ళు ఏం చేశారు. సరేనా? మరి ఏంది మొగని పక్కగా కూర్చుని బద్మాషి అనుకుంటే ఇంకా గొప్పగా చెప్తానవా? గసంటి బద్మాలు ఇష్టంతో ఎట్లా సంసారం చేస్తానవే? నా సొంటి అన్న అయితే తెల్లారి ఇంటికి ఇచ్చి అవగారి ఇంటికి పోదును. ఎరికేనా? మంచి 2,000 ఫీజులు వస్తాయి మొగలు లేడని రాయించుకుంటే. ఇగో మొగుడు బద్మాష్ అయినా గిద్మాష్ అయినా పెళ్ళం సంసారం చేయాలి. అప్పుడే ఆ సంసారం అందం అనిపిస్తుంది. ఈయన బద్మాష్ అయితే నేను కూడా బద్మాషిని అవుతా. ఓహో, నువ్వు కూడా బద్మాషి కాబట్టి సంసారం నెట్టుకొస్తావు. సో మీ గురించి మేము తెలుసుకున్నాం, మా గురించి మీరు అందరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీ మూవీ గురించి సో జనాలకి ఏం చెప్తారు? జనాలకు చెప్పేది మనం కూర్చొని చెప్పేది ముచ్చట కాదు, నిలబడి చెప్తే బాగుంటుంది. హాయ్ అండి, మా సినిమా బద్మాషులు జూన్ 6th థియేటర్లో రాబోతుంది. ఎలాగో సమ్మర్ కాబట్టి అందరూ చిల్ అవ్వడానికి రెడీగా ఉంటారు. మా సినిమా 100% మీకు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోయినా ఎంటర్టైన్ అవుతారు. అటు చూడు, ఫ్యామిలీతో పోయినా ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా 2 గంటలు కడుపుబ్బా నవ్వుకొని వెళ్ళే చిత్రం ఇది. ఫ్యామిలీతో అందరితో చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలాంటి బూతులు లేవు సినిమాలో. న్యాచురల్గా ఒక 2 గంటలు ఒక పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ఉన్న మనుషులతో పలకరించి సరదాగా 2 గంటలు నవ్వుకునేటట్టు ఉంటుంది.
మీరు పెట్టే 150 రూపాయలు ఏమాత్రం వేస్ట్ కాదు, అలాగే 2 గంటల టైం ఏమాత్రం వేస్ట్ కాదు. ఫుల్ 100% వర్తబుల్ మూవీ. జూన్ 6న థియేటర్లో రాబోతుంది. ఆంధ్ర తెలంగాణలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. డోంట్ మిస్ బద్మాషులు ఆన్ జూన్ 6th ఇన్ నియర్ గాలి ఎందుకు అట్లా తీసుకుపోతారు? అయ్యో వీళ్ళ నోళ్ళ మన్నవాడా. ఇక చూసిన ఆరుల బద్మాషి గాళ్ళు ఎట్లా బొలత కొట్టించిర్రో, వీళ్ళు ఎట్లా దొరకరు నేను కూడా చూస్తా. జూన్ 6 తారీఖు నాడు సినిమా రిలీజ్ అవుతుంది కదా, గప్పుడు పోయి థియేటర్ దొరకబడతా. బద్మాషి గాళ్ళు ఎంత దూరం తప్పించుకుంటారు. మీరు కూడా మర్చిపోకుండ్రి. చిన్న పోరగాళ్ళకి వెళ్ళి మొదలు పెడితే పెద్దోళ్ళు ముసలోళ్ళ దాకా కూడా ఎవ్వరైనా చూడొచ్చులా. మరి బూతులేముండయి, మంచిది మన తెలంగాణ పిల్లగాడే. అందరం కలిసి చూద్దాం. నేను చూడపోదు, కనీసం నా మనవరాల కోసమైనా చూస్తా. అలా ఎట్లా దొరకబడతారో దొరకబడతా, అప్పుడు చెప్తా సంగతి. రాండ్రి మీరు కూడా టికెట్ తీసి పెడతా.